ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో పెద్ద అద్భుతం జరగబోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. త్వరలోనే కుంభరాశి వ్యక్తులు అదృష్టాన్ని వరించబోతుంది. మీరు ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న శుభవార్త అయితే ఇప్పుడు మరో 2 రోజులు వినబోతున్నారు. కుంభరాశివారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? ఎవరైతే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాల నుంచి బయటపడాలి అనుకుంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఇలాంటివి ఎన్నో విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా. అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో పెద్ద అద్భుతమైతే జరగబోతుంది. మీరు చూడబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్త కూడా ఈ సమయంలో వినబోతున్నారు. మీలో కొంతమందికి ఈ యొక్క అదృష్ట గడియలు అనేవి ప్రారంభం కావచ్చు, మరికొంతమందికి మాత్రం ఇంకాస్త లేట్ అవ్వచ్చు. ఇక ఏకంగా ఎన్నో ఏళ్లపాటు మీరు మీ జీవితంలో సెటిల్ అవ్వబోతున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత అదృష్టం మీకు పట్టబోతుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం కుంభరాశి వారికి ఆస్తి లాభం కలగబోతుంది. ఆస్తి బాగా కలిసి వస్తుంది. మీ ఆస్తి విలువ అనేది ఈ సమయంలో పెరిగిపోతుంది. భూలాభం కలుగుతుంది. ఇది రియల్ ఎస్టేట్ వారికి, ఆస్తులు అమ్మకానికి పెట్టిన వ్యక్తులకు బాగా కలిసి వచ్చే యోగం అని చెప్పవచ్చు. డబ్బు దాచుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు అని పండితులు అంటూ ఉన్నారు. ఇక రాబోయే కాలంలో కుంభరాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పవచ్చు. ఈ టైంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా మీ పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు పరిష్కారమై సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా మీకు దక్కబోతున్నాయని చెప్పాలి. సాధారణంగా ఆస్తి వివాదాలకు సంబంధించి అనేది జరుగుతుంది. సతమతం అవుతూ ఉన్నవారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. తిపరంగా అదృష్ట యోగం పట్టబోతుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. శుభయోగం వల్ల కుంభరాశి వారి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలో శేషు కలుగుతుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీరు పెట్టిన పెట్టుబడి ఏవైతే ఉంటాయో ఇక ఆ పెట్టుబడులు ఆర్థిక లాభాలు తీసుకుని వస్తాయి. అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. లాభాలను చేకూరుస్తుంది. ఇలా ఏకంగా ఎన్నో ఏళ్లపాటు ఈ రాశివారి లైఫ్ సెటిల్ అవ్వబోతుందని చెప్పాలి. ఇకపై మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమైతే ఉండదు అని పాలి. మీరు ఏ రేంజ్లో డబ్బుకు మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే రేపటి నుంచి మొదలుకొని మీకు గొప్ప అవకాశాలు, ప్రయత్నాలు కూడా సానుకూలమైన ఫలితాన్ని కూడా ఇస్తుంది. మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా సత్ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో అకస్మాత్తుగా ధన లాభాలు పొందే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. కెరియర్లలో అద్భుతమైన పురోగతి కూడా కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలు అన్వేషించడానికి ఇది సరైన సమయం అని చెప్పాలి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా కుంభరాశి వారికి లాభాలు చేకూరుతాయి. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు అనేదే అస్సలు ఉండదు. కానీ అనవసర వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త కంట్రోల్గా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగాలలో ధనలాభం ఉంటుంది. వృత్తి జీవితం మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా సాగుపోతుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు వేరుపడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుంభరాశి వారికి ఇక మీ సంతానం వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. దానితో మీరు, మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక పూర్తి ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం అనేది లభిస్తుంది. గ్రహవాహనం సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో కుంభరాశి వ్యక్తులు ఎన్నో కోట్ల మంది మీకు దేవతలు కూడా అండగా ఉండడం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం కూడా ఉంది. అలాగే రాబడి మార్గాలు ఈ యొక్క రాశి వారికి సంబంధించి అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్లడం చాలా మంచిది. నిరుద్యోగతలకు ఉద్యోగ అవకాశాలు అందిస్తాయి. కావాల్సిన సొమ్ము సకాలంలో మీకు చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి. దైవ కార్యాలకు హాజరవుతూ ఉంటారు. ఇలా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చేపట్టిన ప్రతి పనిలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగుతులకు అవకాశాలు కూడా వస్తాయి. బంధుమిత్రులు మీ మాటకు విలువను ఇస్తారు. ఇక ఈ సమయంలో మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఎవరైతే కుంభరాశి వ్యక్తులు మాకు
ఈ కోరికలు ఎన్నో ఏళ్ల నుంచి తీరడం లేదు అని బాధపడుతున్నారో, ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్న శుభవార్త నెరవేరలేదు అనుకుంటున్నారో అటువంటి వారికి కోరిక ఈ సమయంలో నెరవేరిపోతుంది. అలాగే ఒక వ్యక్తితో సమస్యకు సంబంధించి పరిష్కారం కూడా లభిస్తుంది. దానితో మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు. ఇక సన్నిహితులు వాదు పదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇలా బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అదనపు ఆదాయం ప్రయత్నాలు మీకు పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాలు, ఆహార నియమాలలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరికలేని పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. కుటుంబం సంబంధమైన వివాదాలు సద్దుమణుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే కుంభరాశి వ్యక్తులు గల వ్యక్తులకు మీ భార్య ఏదైనా ఆస్తిని కోర్టు ద్వారా రావాల్సింది ఉండగా ఈ సమయంలో అవి కాస్త అనేది మీ చేతిలోకి కూడా వచ్చేస్తుంది. అసలు ఈ విధంగా జరుగుతుంది అని మీరు మాత్రం ఊహించి కూడా ఉండరు. ఆ విధంగా మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు అనుకునేది కూడా మీకు చేతికి వస్తుంది. కోర్టు ద్వారా మీకు మీ ఆస్తి వస్తుంది. దీని ద్వారా మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవ్వబోతుంది. మరింత ధనాన్ని కూడబెట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారన్నమాట. మొదట్లో కాస్త లాస్ వచ్చిన తర్వాత చక్కని ప్రాఫిట్స్ కూడా వస్తాయి. మీరు అనుకున్న డబ్బుకి రెట్టింత ఎక్కువ ధనాన్ని మీరు పొందగలుగుతారు. కుంభరాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలకు, కష్ట నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, జాతక రీత్యా కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి ఈ రాశివారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే చాలు, మీకు అంతా శుభమే కలుగుతుంది అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మరి ఆ యొక్క పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ పూజ చేయడం వలన సమస్యల నుంచి మీరు ఇట్టే బయటపడగలుగుతారు. చాలా రిలీఫ్ కూడా మీరు పొందగలుగుతారు. ఎంతో ఆనందంగా జీవిస్తారు. లేకపోతే కుంభరాశి వ్యక్తులు సూర్యుడికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి. అదేవిధంగా మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. లేకపోతే మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని కూడా తెస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి అదుష్ట శక్తుల్ని, అనుకూలతను ఆకర్షించడానికిగాను బంగారు ఆభరణాలు ఎల్లప్పుడూ కూడా ధరించడానికి ప్రయత్నించండి. కుంభరాశి వ్యక్తులు ఇక గురువారం చేసే విష్ణు పూజలు మీకు చాలా మేలు చేశాయి. ఆలయంలో పూజలు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదం తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో మీకు చక్కని విజయాలు ఎదురవుతాయి. అన్నిటిలో కూడా మీరే సక్సెస్ను చూస్తారు. అలాగే మీరు సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శేషు కూడా లభిస్తుంది. ఇక మెడలో చెదరపు ఆకారపు వెండి లాకెట్ను కూడా ధరించండి. మీ వైపుకు నుంచి అనుకూలతను కూడా, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీకున్న సమస్య నుంచి మీరు బయటపడతారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా, అంటే ప్రతి రంగంలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. డబ్బుకు లోటు అనేదే ఉండదు. కుంభరాశి వారికి ఇన్ని రకాలుగా అద్భుతాలు అయితే చూడబోతున్నారండి. అలాగే కుంభరాశివారు మీకు తోడుగా ఒక దేవత యొక్క శక్తి కూడా ఉంది. కాబట్టి మీకున్న పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి వెంటనే ఈ వీడియోని చూడండి. కుంభరాశివారు రాసి పెట్టుకుని త్వరలోనే మరో 2 రోజుల్లో మీ జాతకమే పూర్తిగా మారబోతుంది. నెంబర్ 1గా వేదికి చూడబోతున్నారు. అమ్మ అనుగ్రహం మీకు లభించబోతుంది. అదృష్టం ఏ రూపంలో వచ్చినా మీకు మాత్రం బ్రహ్మాండంగా తిరగబోతుంది. కుంభరాశివారు మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. అమ్మ మీకున్న కష్టాలన్నిటిని కూడా తొలగించడానికి మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా ఏ విధంగా, ఎలా సాధ్యమవుతుందో అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వార్త అనేది ఈ టైంలో మీకు నెలవేరబోతుంది. ఆ సమయం ఇప్పుడు వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఏ జన్మలో చేసుకున్నారో కాని ఆ పుణ్యం ఇప్పుడు మీకు వరించబోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉంది. మీరు కన్న కలలని కూడా నెరవేరబోతున్నాయి. మీ కన్నీళ్లకు ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. అదృష్టానికి వెల్కమ్ పలకండి. ఇదంతా జరగడానికి మూల కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా? ఎవరు అంటే మీ కొలిచే మీ దేవత. అవునండి, మీరు వింటున్నది నిజమే. మీరు నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే దేవీ శక్తి అంటే దుర్గాదేవి యొక్క అదృష్టానికి గల కారణం. కాబట్టి దుర్గమ్మను మీరు కోటిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. మీరు అసలు ఊహించలేరు అంతటి మార్పుని మీ లైఫ్లో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. కుంభరాశి వారికి మహా అఖండ రాజయుగం దుర్గాదేవి వల్ల పట్టబోతుంది. ఆ తల్లి మీ మీద కరుణ చూపించబోతుంది. అయితే ఈ సమయంలో గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం మీ వెంటే ఉంటుంది. మీ జీవితంలో సుఖాలు పెరుగుతాయి. కుంభరాశివారు పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడతాయి. అంతేకాకుండా కొత్త కార్లు, విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.
అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు గొప్ప ఆర్థిక లాభాలు పొందుతారు. మీకు తోడుగా దుర్గాదేవి యొక్క శక్తి ఉంది. కాబట్టి మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. జీవితం ఆనందంతో నిండిపోతుంది. చాలా మీరు హామీలు చేస్తారు. హెచ్చుదగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా బాగా అధికారాల నుంచి చక్కని ప్రశంసతలు కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి చేంజ్ అనేది కనబడుతుంది. ఆర్థికంగా కూడా మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ సమయం అంటే దుర్గమ్మ దయ వల్ల మీరు చక్కగా ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు అని పాలి. ఇకపోతే బ్యాంక్ ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తను వహించండి. ఆచితూచి అడుగు వేయండి. మితిమీరిన కోపాన్ని కంట్రోల్ ఉంచుకోవడానికి జాగ్రత్త తీసుకోండి. మీ లక్ష్యాలు సాధించి సమయంలో ప్రభుత్వం సమయంలో ఆశించిన సహాయం కూడా మీ సమయంలో మీకు అందించబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం కూడా ఉంది. మరో 2 రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్య కూడా ఉండవచ్చు. కానీ తరచుగా లాభాలు పొందుకుంటారు. అలాగే సొంత వాహనాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి వ్యక్తులు మీ ఇంట్లో త్వరలోనే అతి త్వరలోనే శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఈ సమయంలో మంచి ఆర్థిక బెనిఫిట్స్ అంటే ఆర్థికంగా మీరు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు కూడా పొందుతీరతారు. మీరు మీ జీవితంలో హెచ్చుదగులు అనుభవించిన అవకాశం కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులు మంచి ఉన్నత ఫలితాన్ని సాధించి అందుకుగాను కృషి చేయవలసిన పరిస్థితి ఉంది అని గుర్తుపెట్టుకోండి. పిల్లలు చదువుపై దృష్టి పెట్టేకుంటే ఖచ్చితంగా విజయం మీ వెంటే ఉంటుంది. మీరు విద్యార్థుల విషయానికి వస్తే మీరు పటినుంచో ఎదురు చూస్తున్న ఆ వార్త అయితే వినబోతున్నారండి. మీలో ఎవరైతే ప్రేమకు సంబంధించిన రిలేషన్లు ఉన్నారో మీ ప్రేమ సంబంధంలో మంచి మార్పులు కూడా వస్తాయి. మీ ప్రేమ వివాహానికి సంబంధించి ఏమైనా ఆలోచనలు చేస్తున్నట్లయితే గనుక మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఇది మీ యొక్క జాతకాన్ని ఎన్నో రకాలుగా మారుస్తుంది కూడా. కుంభరాశివారు అన్ని రకాల సమస్యల నుండి బయట పడడానికి, ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి ఇది సరైన సమయంగా చెప్తున్నారు పండితులు. జీవితాన్ని కోరినట్టుగా మార్చుకోవడానికి ఈ సమయం మీకు సాధ్యమవుతుంది. అలాగే కుంభరాశి వారికి సంబంధించి కెరియర్ ఫలితాలు ఎలా ఉంటాయి? కెరియర్ పరంగా దుర్గాదేవిద వల్ల గొప్ప ఫలితాలు ఎలా వస్తాయి? పైగా కెరియర్కి సంబంధించి పురోగతి ఇది చాలా మంచి సమయం చెప్పవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం మీకు లభించబోతుంది. లైఫ్లో మీకు గొప్ప కెరియర్ మార్పులు వస్తాయి. సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులు చేసుకోండి. ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో అలా నిర్వహించుకోండి. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. కుంభరాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయి? ఆర్థికంగా మీకు ఈ సమయంలో అంతా బాగానే ఉంటుంది. దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది. మీ లైఫ్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. మీ ప్రయత్నాలు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాయని చెప్పవచ్చు. మీరు మీ యొక్క వ్యాపారంలో కానివ్వండి, లేదా వృత్తిలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, మీరు చేపడిన ప్రతి పనిలో కానివ్వండి, ఏ రంగంలో చూసుకున్నా కూడా లాభాలతో పాటు ప్రతి పని వ్యాపారంలో నుంచి ఆశించిన ప్రయోజనాన్ని కూడా పొంది తీరతారు. ఇక కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా శుభప్రదంగానే ఉండబోతుంది. మీ ఫ్యామిలీలో ఆనందం వెల్లవిరుస్తుంది. అలానే శుభకార్యాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు మీరే ఇచ్చేటువంటి ప్రతి సపోర్ట్ కూడా వాళ్లు పొందడం అనేది జరుగుతుంది. ప్రతి పనిలో కూడా వారు మీకు తోడుగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడపగలుగుతారు. కుంభరాశివారు ఏదైనా సమస్యల వల్ల ఏర్పడే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దుర్గమ్మ దయ వల్ల క్లియర్ అవ్వబోతున్నాయి. మీరు వైవాహిక జీవితంపై విశ్వాసం పొంది తీరుతారు. మీలో కొంత బలహీనం అటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కానీ మీ జీవితంలో మార్పులు తరచుగా అనేక రకరకాల సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. సహనాన్ని మీరు పరీక్షించుకునే సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువే టైంలోనే తొలగిపోతాయి. బాధపడకండి. మీ యొక్క జీవితం మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ రకంగా మారబోతుంది. ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పునక్షత్రాలు సందర్శించే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే ఆరోగ్య ఫలితాలు పరంగా చూస్తే కుంభరాశివారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆర్థిక విషయాలలో మీరు ఎప్పుడూ ఆత్మ సంతృప్తి చెందకూడదు. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందిలోకి నెట్టివేస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ పెట్టండి, శ్రద్ధ పెట్టండి. అయినా మీకు ఎప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికి రెప్పలా కాపాడుతుంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేయాలని గుర్తుపెట్టుకోండి. కుంభరాశివారు మీకున్న ప్రతికూల ప్రభావం నుంచి బయటపడడానికి, మీకున్న కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు అన్నిటి నుంచి బయటపడడానికి ఎటువంటి జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకు అంతా
మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశివారు ఆదివారం ఉపవాసం ఉంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటు సూర్య అష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఏదైనా సరే అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ సూత్రాన్ని పాటించండి, మీకు అంతా మంచే జరుగుతుంది అని జ్యోతిష్య శాస్త్రం పండితులు చెప్తున్నారు. అలాగే నిత్యం కూడా దుర్గాదేవిని పూజిస్తే మీకు ఎటువంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. చూశారు కదండి, దుర్గాదేవిని పూజించడం వల్ల కుంభరాశి వారికి జరగబోయే అదృష్ట ఫలితాలు చూశారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం దుర్గాయ నమః అని కామెంట్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్.